రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ప్రియులరా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని ఆజ్ఞ అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని మనము ఆలకించాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడంట. ఆ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్య ప్రకారము మనమందరము కూడా నడుచుకోవాలని మన దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మనము గనక ఆలకిస్తే మన యొక్క క్షేమము నది వలె ఉంటుందంట. నది ఎల్లప్పుడూ కూడా ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కు నది అనేది రాదు. కాబట్టి నీ జీవితంలో క్షేమము కూడా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. క్షేమం అనేది ఆగిపోవటం అనేది ఉండదు. అట్లాగా నదిలాంటి ప్రవాహంలాగా నీ క్షేమము అన్ని విషయాలలో కూడా కలిగి నీవు ముందుకు వెళ్ళిపోవాలంటే దేవుని యొక్క మాట వినాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. కాబట్టి ఆయనే మన యొక్క త్రోవల్లో నడిపిస్తాడు. మన నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. ఆలకిస్తే ఆ నది లాంటి క్షేమం కలిగినటువంటి త్రోవల్లో మనలను ఆయన నడిపిస్తాడు, తెలియపరుస్తాడు మనకు ఆ త్రోవలు. ఇదిగో ఈ త్రోవలో వెళ్తే నీకు నది లాంటి క్షేమము. ఎందుకు? ఆ వాక్యమే మనకు త్రోవ చూపిస్తుంది. అందుకే ప్రతి పరిస్థితుల్లో నీవు వాక్యాన్ని అనుసరించాలి, ఆశ్రయించాలి. వాక్యం ద్వారా దేవుడు మనకు అద్భుతమైన పరిష్కారములను ఇచ్చేశాడు. వాటిని మనం పొందుకొని ముందుకు సాగిపోవలసిందే. దానికి ఇక వేరొక నియమం అనేది లేదు. అందుకే దివారాత్రం ఈ వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు మనకు ఆ మార్గాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు, నడవలసిన త్రోవను నడిపిస్తాడు. అప్పుడు ఆ త్రోవలో వెళ్ళినప్పుడు మన యొక్క క్షేమము నది వలె ముందుకు ప్రవాహముగా చక్కగా వెళ్ళిపోతుంది. అదేవిధముగా మన యొక్క నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట. కాబట్టి ఆ నీతి ఎల్లప్పుడూ మనకు నిలుచున్నట్లు దేవుని వాక్యము మనకు సహాయం అవుతుంది. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం తప్పిస్తే మన క్రియల మూలముగా మనము నీతిమంతులం ఎన్నటికీ కాలేము. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దానిని మనం కాపాడుకోవటానికి వాక్యానుసారం మనం నడుచుకోవాలి. వాక్య ప్రకారము నీవు నేను నడుచుకునేటువంటి జీవితము మరి దేవుడి యొక్క మార్గంలో మనల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా నడిచేటట్లు చేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానిద్దాము, వాక్యాన్ని హృదయంలో నాటించుకుందాం. వాక్య ప్రకారము దేవుని చిత్తంలో మనము ముందుకే సాగుదాము. నదిలాగా మన యొక్క క్షేమము ప్రవాహ జలం వలె ముందుకు సాగేటట్లు దేవుడు మనల్ని నడిపించులాగున మన యొక్క నీతి సముద్ర తరంగం వలె ఉండేటట్లు మనము ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి ముందుకు సాగుదాము. ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుతంగా నీవు మమ్మల్ని కాపాడి రక్షించి ఉన్నారు. ఇదిగో మరి ఒక నూతన దినంతో పాటు అద్భుతమైన నీ వాక్కును కూడా మాకు అనుగ్రహించారు. అవునయ్యా, ఈ ఆత్మీయ ఆహారం ప్రతిరోజు కూడా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదే ఆత్మీయ ఆహారము మేము గైకొని ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం, ఆ వాక్కు ప్రకారం మేము నడుచుకొని నీ కోరిక ప్రకారం ఆ వాక్కులోనే మేము ముందుకు సాగి ఆ వాక్యపు వెలుగులో మా యొక్క పాదములను నీ మార్గములలో నడిపించినప్పుడు మరి మా యొక్క క్షేమం నది వలె నీవు ప్రవహింపజేస్తానని సెలవిచ్చారు. మా నీతిని సముద్ర తరంగం వలె ఉండేలాగా చేస్తానని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి బలమైన నీ యొక్క రక్షణలో, నీ నీతిలో, నీ యథార్థతలో మేమందరము కూడా క్షేమకరమైనటువంటి స్థితిని మేము, మా కుటుంబములు, మా తరములు కూడా ఈ లోకంలో పొందుకునేటట్లు శాశ్వతమైన బహుమానంతో నింపి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.